నమస్తే అండి. విజయ్ సీఎం కాబోతా ఉన్నాడు. అన్ని పార్టీలు అయితే ఆల్మోస్ట్ పొత్తులోకి వచ్చినటువంటి పరిస్థితి. సో మ్యాజిక్ నెంబర్ కూడా వచ్చిందనమాట. ఇలాంటి నేపథ్యంలో ఒక వార్తనైతే బాగా వైరల్ అవుతా ఉంది. మెయిన్ ఛానల్స్ కూడా వార్తని ప్రచారం చేసినాయి, వెబ్సైట్లో కూడా వార్తలు పడ్డాయి. విషయం ఏంటంటే విజయ్ ఇప్పుడు మనకి ఏదైనా ఎవరికైనా అవసరం ఉంది, ఏం చేస్తాం? నెంబర్ 1 ఇన్ పర్సన్ కలిసే ప్రయత్నం చేస్తాం, ఫోన్ కాల్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. నార్మల్గా ఒక చిన్న విషయం అయితే కనుక ఫోన్ కాల్ చేస్తాం, కొంచెం పెద్ద పని అయితే కనుక ఇన్ పర్సన్ కలుస్తాం, కలిసి మాట్లాడతాం, దాని గురించి చర్చిస్తాం. పెద్ద డీలింగ్ అయితే కనుక తప్పనిసరిగా పర్సన్స్ కలవాల్సింది, ఒక చోట మీట్ అవ్వాల్సిందే. కానీ ఇక్కడ విజయ్ పరిస్థితి ఎలా అయిందంటే తనకి 108 స్థానాలు మాత్రమే వచ్చినాయి, తనకి 118 స్థానాలు కావాలి, దాదాపు ఇంకా 10 నుంచి 11 స్థానాలు కావాలి, అంటే 11 ఎమ్మెల్యేలు కావాలి. అది వేరే పార్టీలతో వాళ్ళు అఫిలియేట్ అయి ఉన్నారు, డిఎంకేతో, ఏఐడిఎంకేతో. అప్పుడు ఒకవేళ పొత్తు జత కట్టుకొని ముందుకెళ్ళి సీఎం అవ్వాలంటే ఏం చేయాలి? దగ్గరికి వెళ్ళి రాజకీయం చేయాలా, పిలవడమో, పిలిపించుకోవడమో, వెళ్ళడమో, ఏదో ఒకటి చేయడమో చేయాలా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విజయ్ ఆఫీస్ దగ్గర నుంచి సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అలాగే విఎంఎల్లో ఇంకా రకరకాల పార్టీలు అయితే ఉన్నాయన్నమాట. సో వీటన్నిటికంట లెటర్స్ పెట్టారంట, అది కూడా వాట్సాప్ ద్వారా. మైండ్ వేయింది. నిజంగా నేను నమ్మలేదు, విజయ్ ఇలా చేయడు కదా, చేసేదానికి స్కోప్ లేదు కదా, వార్తేమో ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇంకొక 10 మంది ఉంటేనే సీఎం అవుతాడు అనుకునే దానికి కూడా మరి ఇన్ పర్సన్ కలవకూడదో, లేకపోతే కలిస్తే ఏదైనా తప్పో నాకైతే అర్థం కాలేదు. కానీ బట్ వాట్సాప్లో మెసేజ్లు పంపించి, లెటర్ పంపించి అడగడం ఏదైతే ఉందో, ఇది నేను వేగ్గా చెప్తున్న మాట కాదు, వీళ్ళు వెబ్సైట్లో రాయడమే కాదు, ఆ పార్టీలకి సిపిఐ, సిపిఎం, లెఫ్ట్ పార్టీస్ ఏ ఉన్నాయి కదా, వీటికి సంబంధించినటువంటి ఒక నేత, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట. ఇలా లెటర్లు పెట్టారండి. లెటర్లు పెట్టిన తర్వాత ఇది ఎంతవరకు సమంజసం అడిగాడు. మేబీ ఇక్కడ రాంగ్గా తీసుకోవాలా, రైట్గా తీసుకోవాలా నాకైతే అర్థం కాలేదు. అంటే విజయ్ చేసిన తప్ప ఉప్పు కూడా తెలియట్లేదు. ఒకవేళ వాళ్ళని పిలిపించుకుంటే అది ఎలా ప్రొజెక్ట్ అయ్యేదో తెలియదు ప్రజల్లోకి, తమిళ ప్రజల్లోకి ఎలా వెళ్ళేదో తెలియదు. సో అలా అని చెప్పేసి ఈయన వెళ్తే కనుక ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళని పిలిపించుకుంటే ఎలా ఉంటుందో తెలియదు. అందుకోసం అని చెప్పేసి రహస్యంగా వాట్సాప్లో లెటర్ పంపించి మీరు మాతో వస్తారని చెప్పేసి కనుక్కున్నట్టుగా తెలిసినట్టు పరిస్థితి. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు విజయ్ విషయంలో మాత్రం. విజయ్ కష్టపడ్డాడు, పోటీ పడ్డాడు, నిలబడ్డాడు, కలపడ్డాడు, ఎదిగాడు, సీఎం అవబోతూ ఉన్నాడు. ఇలాంటి క్రమంలో సో ఇంకొక నెంబర్లు అవసరం, లేకపోతే కనుక సీఎం కాడు, తగ్గాలి, అందులో భాగంగా ఇవన్నీ చేస్తున్నాడని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. కానీ వాట్సాప్లో లెటర్ పంపించడం ఏదైతే ఉందో ఇదే కొంచెం విచిత్రంగా ఉందన్న.